విశ్వసనీయుడైన యేసుక్రీస్తు వారి అత్యంత శ్రేష్టమైన ఘనమైన నమ్మదగిన నామములో నేటి దైవారాధనకు వచ్చిన మీ అందరికీ కూడా క్రీస్తు పేరట శుభములు తెలియజేస్తున్నాను. నిజంగానే చాలా బాగుంది. మీరు ఇక్కడ ఉండాలి. మీరు ఇక్కడ ఉంటే యూ విల్ నో హౌ నైస్ ఇట్ ఈస్. పాస్టర్ గారు చెప్పింది నిజమే. మీ అందరికీ అక్కడ వింటర్ అయితే మాకు ఇక్కడ సమ్మర్ ఉండేది. బట్ గాడ్ హ్యాస్ రియల్లీ హెల్ప్. థ్యాంక్ యూ. ఇట్ హెస్ బీన్ ఎ బ్లెస్సింగ్. ఇప్పుడు ఈ పేజెస్ ఎగిరిపోకుండా చూసుకోవాలి. నిజమే. బట్ ఐ థ్యాంక్ గాడ్. దేవుడిచ్చిన ఏ వస్తువునైనా చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలని నమ్మే వ్యక్తుల్లో నేను మొదటి వ్యక్తిని. దేవుడు సైకిల్ ఇచ్చినా ఆ సైకిల్ని ఎంత జాగ్రత్తగా వాడుకుంటే ఆ జ్యూస్ దేవుడు వీడి సైకిల్ ఎంత జాగ్రత్త వాడుకుంటున్నాడు, వీడికి ఏమి ఇవ్వాలి, కారు వద్దులేండి అప్పుడే స్కూటర్ ఇవ్వాలి అనుకుంటాడు. మనకే స్కూటర్ ఉందని కళ్ళు నెత్తికెక్కి అనుకోండి, తర్వాత ఏం జరుగుతుందో నేను చెప్పక్కర్లే, మెసేజ్ ద్వారా మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. ఆ స్కూటర్నే జాగ్రత్త వాడుకుంటున్నాం అనుకోండి, దేవుడు అనుకుంటాడు, రే ఇది చాలా నేను ఇచ్చిన వస్తువుని చాలా జాగ్రత్త వాడుకుంటున్నాడు అని చెప్పి దేవుడు ఇంకో మెట్టు పైకి ఎక్కించి మీ మనసులో కోరికను దేవుడు త్రిచక్ర ఏమంటారు 4 చక్రాలని ఆ వాహనాన్ని దేవుడు ఇస్తాడు. ఐ బిలీవ్ చర్చ్లోకి వచ్చే ఏ వస్తువు అయినా అది 10 మంది దాన్ని హ్యాండిల్ చేయకుండా ఎవరో ఒకరు నాయకత్వమైనటువంటి వారు ఎవరో ఒకరు దాన్ని ఆపరేట్ చేయడానికి ఏర్పాటు చేయండి. మన జీవితంలో కూడా అంతే. దేవుడు మీ ఇంట్లో ఉన్న వస్తువులు మీరు ఎంత నీట్గా పెట్టుకుంటారో, నేను కొంతమంది ఇల్లు వెళ్తాను గమనిస్తాను, సైలెంట్ కూర్చొని వీళ్ళు ఇంట్లో ఉన్నవి ఎంత నీట్గా ఏవి ఎక్కడున్నాయి అని చూస్తాను. కొన్ని అధ్వానంగా అడ్డదిడ్డాలుగా ఉంటాయి, కొన్ని చాలా డిసిప్లైన్డ్గా నీట్గా ఉంటాయి. దేవుడిచ్చిన వాటిని జాగ్రత్తగా కాపాడుకునే కృపను కూడా దేవుడు మనకు అనుగ్రహించును గాక. అంత సన్నగా చెప్పారేటండి, ఆమెను కొంచెం గట్టిగా చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్. దానియేలు గ్రంథం 4వ అధ్యాయం ఈరోజు మన ధ్యాన భాగం. గడిచిన కొన్ని వారాలుగా దానియేలు గ్రంథంలో నుండి దైవ ధ్యానాలను మనం వింటూ వస్తున్నాం. దేవుడు తన అనంతమైన కృపలో మనకి సహాయం చేస్తూ ఈ వర్తమానాలు మనకు వినిపిస్తూ ఉన్నాడు. మీలో అనేక మంది ఈ వర్తమానాల ద్వారా దీవించబడి బలపడుతున్నారనేటువంటి మాటను విని దేవుణ్ణి నేను ఎంతగానో మహింపరుస్తున్నాను. ఐ గివ్ ఆల్ గ్లోరీ టు గాడ్ ఎలోన్. దానియేలు గ్రంథం 4వ అధ్యాయంలో ఉన్నటువంటి లేఖన భాగాన్ని చదవక ముందు ఇప్పటి వరకు విన్న సందేశాలు, దానియేలు గ్రంథం 1వ అధ్యాయంలో మనం విన్న సందేశం ఎవరికైనా గుర్తుందా? దేవుడు క్షమించినప్పుడు, దేవుడు క్షమించినప్పుడు ఎన్ని భయంకరమైన పరిస్థితులు వస్తాయో మొదటి వర్తమానంగా మనం విన్నాం. రెండవ వర్తమానం మనం ఏం విన్నాం ఎవరికైనా గుర్తుందా? శత్రువుల కోటలో దేవుని రాయబారులు, వారు దేవుని పక్షంగా దానియేలుకి ఇష్టం లేకపోయినా ఆ స్థానంలో దేవుడు అతన్ని ఉంచాడు. కలకి భావం చెప్పడానికి దానియేలు బానిసల కాలనీలో ఉంటే అవ్వదు, అంతఃపురంలోనే ఉండాలి. ఆ అంతఃపురంలో ఉంటూ శత్రువుకి సేవ చేయడం దానియేలుకు నచ్చకపోయినా అక్కడ దేవుడు ఉంచాడు. ఈ విలువైన వర్తమానాలని మీరు మనసులో ఉంచుకోవాలని నేను రిపీట్ చేస్తున్నాను. మూడవదిగా మనం విన్న వర్తమానం దేవుని జ్ఞాన బలము. దేవుడు ఆలోచించినట్లు ఎవరు ఆలోచించలేరు, దేవుడు తలంచినట్లు ఎవరు తలంచలేరు. హిస్ విజ్డమ్ ఈస్ బియాండ్ అవర్ అండర్స్టాండింగ్. ఆయన కార్యాలు మన ఊహకు అందనంత గొప్పవి. ఆయన తన జ్ఞాన బలంతో కార్యాలను ఎంత గొప్పగా చేసుకొచ్చాడో దానియేలు ఆ కల భావం చెప్తుంటే నెబుకద్నెజరుకు మతిపోయింది. మొదటి సామ్రాజ్యం బబులోను, రెండవ సామ్రాజ్యం మాదియా పారసీక, మూడవ సామ్రాజ్యం గ్రీకు, 4వ సామ్రాజ్యం రోమా, ఆ తర్వాత వాటినన్నింటినీ కూలదోసే శాశ్వత రాజ్యం దేవుని రాజ్యం, అదే సంఘం. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని జ్ఞాన బలం. 4వ వర్తమానం ఎవరికైనా గుర్తుందా? లాస్ట్ సండే వి హర్డ్ దట్ కదా. 4వ వర్తమానంగా మనం ఆ సందేశాన్ని మనం వింటూ వచ్చాం. ఈరోజు 4వ అధ్యాయం చదవబడిన లేఖన భాగాన్ని
మీరు గమనించే ఉంటారు. కానీ మరొక మారు అందరి క్షేమ నిమిత్తము నేను మరొకసారి చదవాలని ఆశిస్తున్నాను. దానియేలు గ్రంథం 4వ అధ్యాయం. I'm going to read from verse 29. బైబిల్ ఉన్న వారు బైబిల్ తెరవండి. వర్తమానం పూర్తయ్యేదాకా బైబిల్ ఎవరు మూసేయొద్దు. దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 29వ వచనము నుండి. 12 నెలలు గడిచిన పిమ్మట అతడు తన రాజధానియగు బబులోనులోని నగరునందు సంచరించుచుండగా రాజు బబులోనులో ఈ మహా విశాల పట్టణము నా బలాధికారమున అండర్లైన్ నా ప్రభావ ఘనతను కనబర్చుటకై నా రాజధాని నగరముగా నేను కట్టించినది కాదా? ఆ మాటలు దయచేసి మీరు గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నాం అని తనలో తాను అనుకొనెను. రాజు నోట ఈ మాట ఉండగా ఆకాశము నుండి ఒక శబ్దము వచ్చెను. ఏదనగా, రాజుకు నెబుకద్నెజరు, ఇదే నీకు ప్రకటన. నీ రాజ్యము చదవాలి అందరూ, నీ యొద్ద నుండి తొలగిపోయెను. తమ యొద్ద నుండి మనుష్యులు నిన్ను తరిమెదరు. నీవు అడవి జంతువుల మధ్య నివాసము చేయుచు పశువు వలె గడ్డి మేసెదవు. సర్వోన్నతుడగు దేవుడు మానవుల రాజ్యముపై అధికారి అయ్యుండి తాను ఎవనికి అనుగ్రహింప నిశ్చయించెనో వానికి అనుగ్రహించినని నీవు తెలుసుకున్న వరకు, ప్లీజ్ అండర్లైన్ దట్ వర్డ్, నీవు తెలుసుకున్న వరకు. పెన్లు పెన్సిల్ ఉన్న వాళ్ళందరూ మాట అండర్లైన్ చేసుకోండి. నీవు తెలుసుకున్న వరకు 7 కాలములు నీకిలాగు జరుగునని చెప్పాను. ఆ గడియలోనే అలాగున నెబుకద్నెజరుకు సంభవించెను. మానవుల్లో నుండి అతన్ని తరిమిరి, అతడు పశువు వలె గడ్డి మేసెను. ఆకాశపు మంచు అతని దేహమును తడుపగా అతని తల వెంట్రుకలు పక్షి రాజు రెక్కల ఈకెల వంటివి, అతని గోర్లు పక్షుల గోర్లు వంటివి ఆయను. దేవాలయంలో ఉన్న వారందరూ దేవుని సన్నిధిని గౌరవిస్తూ తలలు వంచండి. ఆత్మ సహాయం కొరకు ప్రార్థన చేద్దాం. అనంత జ్ఞానివైన తండ్రి, నీ కార్యాలు మాకు అర్థం కావు నాయన. మహాగణుడువైన నీవు నీ మనస్సును అర్థం చేసుకోగలిగే మానవుడు ఎక్కడున్నాడు తండ్రి? నీ కార్యాలని అర్థం చేసుకోగలిగే మనిషి ఎక్కడా లేడు నాయన. ఊహకు మించిన కార్యాలు చేసే గొప్ప మనస్సున్న దేవుడవు, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నీ దయ, నీ జాలి, నీ కనికరంలో కంటోన్మెంట్ బాప్టిస్ట్ సంఘంలో గడిచిన నెలలుగా దానియేలు గ్రంథంలో నుండి విలువైన వర్తమానాల్ని నీ ప్రజలకు నువ్వు అందిస్తున్నందుకు వందనాలు. భారంతో, వేదంతో, నిరాశతో, సమస్యల వలయంలో ఈ మెట్లెక్కిన వారికి, ఈ దేవాలయంలో అడుగుపెట్టిన వారికి నీ సందేశాల ద్వారా ఊరటనిస్తూ, అభయాన్నిస్తూ, విశ్వాసాన్నిస్తూ నువ్వు మాట్లాడుతూ వస్తున్నందుకు నీకు వందనాలు తండ్రి. ఈ పూట కూడా నమ్మకంగా నీ పరిశుద్ధాత్మను నాకు అనుగ్రహించమని వేడుకుంటూ, మాట్లాడుతున్న నాలో, వింటున్న నీ ప్రజల్లో నీ ఆత్మకార్యాలు జరిగించమని తండ్రి, నేను తగ్గించబడాలి, కేవలము మీరు మాత్రమే హెచ్చింపబడాలని ప్రార్థిస్తూ క్రీస్తు పేరటి మనవులు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. దానియేలు గ్రంథం 4వ అధ్యాయం ఈనాటి మన ధ్యాన భాగం. ఈ రోజు నేను మీతో మాట్లాడుతున్న సందేశం దేవుడు చేసిన తీర్మానం. ఒకసారి చెప్పాలి మీరందరూ, దేవుడు చేసిన తీర్మానం. ద డెసిషన్ దట్ గాడ్ హస్ టేకెన్. చాలా జాగ్రత్తగా ఈ వర్తమానాన్ని పూట వినమని మనం చేస్తున్నాను. దానియేలు గ్రంథం 1వ అధ్యాయంలో దేవుడు యూదుల్ని క్షమించలేదు గనక వారందరిని కూడా బబులోనికి బానిసలుగా పంపించాడు. 2వ అధ్యాయంలో దేవుడు నెబుకద్నెజరుకి తనను తాను పరిచయం చేసుకోవడం మొదలు పెట్టాడు. ఎలా పరిచయం చేసుకున్నాడు? నెబుకద్నెజరుకు ఒక కళ ఇచ్చాడు. ఆ కళ భావాన్ని ఎవ్వరూ చెప్పలేకపోయారు.
దానియేలు అతని ముగ్గురు స్నేహితులు మొత్తం నలుగురు ప్రార్థన చేసి ఆ భావాన్ని చెప్పినప్పుడు దేవుడు నెబుకద్నెజరుకి తనను తాను పరిచయం చేసుకుంటున్నాడు. ఒరే నెబుకద్నెజరు, నువ్వు ఇన్ని రకాల విగ్రహాలను నమ్ముకున్నావు, సోదగాళ్ళని నమ్ముకున్నావు, లేకపోతే బబులోను శకునుగాడిని నమ్ముకున్నావు, బబులోను మంత్రగాడిని నమ్ముకున్నావు, కానీ వాళ్ళెవ్వరిలో కూడా దైవ జ్ఞానం లేదు. పరలోకమందున నేను ఒక దేవుణ్ణి, నేను నీకు జ్ఞానాన్ని తెలియజేయడానికి నా దాసుల్ని వాడుకుంటున్నాను, నేను నిజమైన దేవుణ్ణి అని 2వ అధ్యాయంలో పరిచయం చేసుకున్నా నెబుకద్నెజరు గారి బుర్రకి ఎక్కలే. 3వ అధ్యాయంలో ఏం చేశాడంటే 2వ అధ్యాయంలో కలభావం విన్నాడు. అయ్యగారు, ఆ బంగారపు తల ఎవరో కాదండి, మీరేనండి ఆ బంగారపు తల అనగానే 3వ అధ్యాయంలో విగ్రహం నిలబెట్టాడు. అప్పుడు కూడా దేవుడు ఎంతో సహించి నెబుకద్నెజరు, అయితే నీకు ఇంకో అద్భుతం చేసి నేను ఎంత గొప్పడినో చూపిస్తానని చెప్పి తన దాసులు ఆ విగ్రహానికి తల వంచము అన్నప్పుడు వారిని అగ్నిలో పడవేయగా పడవేసిన వారు 3, తిరుగుతున్న వాళ్ళు 4. నెబుకద్నెజరు వెంటనే సింహాసనం నుంచి గెంతి లేచి పరిగెట్టుకుని వెళ్ళి, హే, మన 3 కనబడేసాం, లోపల 4 కనబడుతున్నారేంటి అని బయటికి తీసుకురండి అయ్యా. జీవము గల దేవుణ్ణి సేవిస్తున్న వారులారా, మీ దేవుడు నిజంగా గొప్పోడేనయ్యా. ఈ అగ్నిలోంచి ఒక్క షర్ట్ కాలేదు, వెంట్రుక కాలేదు, బట్ట కాలేదు, మీ దేవుడు గొప్పోడయ్యా. 3వ అధ్యాయంలో కూడా దేవుడు ఎంత గొప్పోడో నెబుకద్నెజరుకి టేస్ట్ చూపించాడు. అయినా అయ్యగారికి కమాన్ చెప్పాలి, లొంగలే దేవుడికి. ఇంకా కొంతమంది దేవుడు మేలులు అద్భుతాలు కనబరుస్తున్నా ఎందుకో దేవునికి లొంగరు, తొందరగా లొంగరు. దేవుడికి ఎవరిని ఎలా లొంగ తీయాలో ఆయనకి తెలిసినంత బాగా ప్రపంచంలో ఎవరికి తెలియదు. ఎంతమంది ఒప్పుకుంటారు అవునని? ఆయనకు తెలిసినంత బాగా ఎవరికీ తెలియదు. సో ఈ నెబుకద్నెజరు దేవునికి లొంగటం లేదు, దేవుణ్ణి అంగీకరించడం లేదు. దేవుణ్ణి ఒప్పుకొని మిగిలిన విగ్రహాలన్నీ తీసిపడేయండిరా. ఈ విగ్రహాలు యెహోవాయే నిజమైన దేవుడురా, దానియేలు దేవుడే నిజమైన దేవుడురా, హనన్య మిషాయేలు వీళ్ళ దేవుడే నిజమైన దేవుడురా అని ఎప్పుడు అంటాడా అని దేవుడు ఎదురు చూస్తున్నాడు. కానీ దానియేలు దేవునికి ఏమవట్లేదు. అందరూ చెప్పండి, లొంగడం లేదు. అదే కొంచెం గట్టిగా, లొంగడం లేదు. మనలో చాలా మంది దేవునికి లొంగినట్టు ఉంటాం, కానీ లొంగం. స్కూల్లో టీచర్ గడేలు మన విద్యార్థిని కొడితే ఆడికి చాలా కోపం వస్తుంది, కానీ టీచర్ తాత్కాలికంగా ఏమవుతాడు, భయపడి గోడ దగ్గరికి వెళ్తాడు, ఏదో పనిష్మెంట్ చేస్తాడు. కానీ హార్ట్ లో మనసులో ఎలా ఉంటాడు, అచ్చే లొంగ. చిన్నప్పుడు మా మదర్ కొట్టేస్తే నాకు అలాగే అనిపించేది, పెద్ద చెప్తాను నన్ను ఎంత కొట్టేస్తున్నావు కదా నువ్వు, బయటికి కాదు ఎక్కడ లోపల. మనిషి శిక్షణ అనుభవిస్తున్నప్పుడు త్వరగా దేవుడు మేలు చేసినా లొంగడు, దేవుడు అద్భుతం చేసినా లొంగడు. 4వ అధ్యాయంలో ఇంకా దేవుడు ఒక బృహత్తరమైన ఆలోచనతో వచ్చాడు. ఈ రోజు ఈ వర్తమానం చాలా జాగ్రత్తగా వినమని మనం చేస్తున్నాను. 4వ అధ్యాయంలో అకస్మాత్తుగా 12 నెలలు గడిచిన తర్వాత నెబుకద్నెజర్ గారు వన్ ఫైన్ డే గ్రీన్ టీ తాగుతా బబులోను అంతఃపురపు వరండాలో నడుస్తున్నాడు. అర్థం కావట్లే. ఆ వరండాలో నడుస్తూ ఆ బబులోను మహాపట్నాన్ని ఒకసారి చూశాడు. ఇలాగా అక్కడి నుంచి చూస్తుంటే పట్నం అంతా వ్యూ చాలా బాగా కనబడుతుంది. The city looks beautiful. The city is grand. The city is very glorious. ఆ మహాపట్నాన్ని చూసి 30వ వచనంలో కొన్ని మాటలు అనుకున్నాడు తన మనసులో. బైబిల్ ఎవరు మూసేయలేదు కదా, బైబిల్ తెరిచి ఉంచండి. నెబుకద్నెజరు మనసులో ఏమనుకుంటున్నాడు? 30వ వచనం, ఈ మహా విశాల పట్టణమును నెంబర్ 1 నా బలాధికారము, నా ప్రభావము, నా ఘనతను చూపించడానికి అంటే కనపరచడానికి నా రాజధాని నగరంగా నేను కట్టించి తిని అని తనలో తాను అనుకునేను. నా అనే మాట ఎన్నిసార్లు వచ్చిందో, ఐ ఐ ఐ నేను కట్టించాను, నా బలము, నా అధికారము, నా ప్రభావము, నా ఘనత కనబడాలి. బాగా వినండి వర్తమానం. నెంబర్ 1 నా బలము కనబడాలి, నా అధికారం కనబడాలి, నా ప్రభావం కనబడాలి, నా ఘనత కనబడాలి. నేను కట్టించాను అని ఎప్పుడు
దేవుడైతే ఇలా అనుకున్నాడు, బయటకు అనలేదు పాపం. ఇంకా ఆ మాటలో నోట్లోంచి ఇంకా అక్షర పెదాల గడపను దాటి ఇంకా బయటికి రాకముందే ఆకాశం నుండి గొప్ప స్వరం దిగొచ్చింది. గొప్ప స్వరం దిగొచ్చి, మిస్టర్ నెబుకద్నెజర్, దిస్ ఈస్ గాడ్స్ డెసిషన్ అపాన్ యువర్ లైఫ్ అని చెప్పి పరలోకంలో దేవుడు ఒక తీర్మానాన్ని చేశాడు. ఏంట్రా తీర్మానం? వాట్ ఈస్ గాడ్స్ డెసిషన్ అంటే, అబ్బాయ్ నీ రాజ్యం నెంబర్ 1 నీ దగ్గర నుంచి తొలగిపోతుంది. గమనించాలి 32వ వచనం, యువర్ కింగ్డమ్ విల్ బి టేకెన్ అవే ఫ్రమ్ యు. రెండవది, నువ్వు మనుష్యుల మధ్యలోంచి తరిమి వేయబడతావు. నెంబర్ 3, అడవి జంతువుల మధ్య నివాసం చేస్తావు. నెంబర్ 4, పశువు వలె గడ్డి మేస్తావు. ఏంటయ్యా, ఏంటి ఇంత క్రూరంగా దేవుడు ఒక్కసారిగా నెబుకద్నెజర్ మీద సీరియస్ యాక్షన్ తీసుకుంటున్నాడు? దేవుని తీర్మానం అనేటువంటి ఈనాటి వర్తమానంలో దేవుని తీర్మానం ఎలా కనబడుతుందంటే, మనిషిని పశువుగా దేవుడు మార్చేస్తున్నాడు. మానవ రూపంలో ఉన్న ఈ నెబుకద్నెజర్ని దేవుడు పశువుగా మార్చేస్తూ, అబ్బాయి నువ్వు గడ్డి మేస్తావు, పశువు వలె ఆ ప్రాంతాలన్నీ కూడా నువ్వు తిరుగుతావు అని చెప్పి నెబుకద్నెజర్కి ఆ శబ్దం ఎప్పుడైతే వినబడ్డాదో, కెన్ యు రీడ్ ద నెక్స్ట్ లైన్? ఎందుకు దేవుడు ఆ 33వ వచనం కొద్దాం. 33వ వచనంలో, ఆ గడియలోనే, ఆ మాట గమనించండి, ఆ గడియలోనే అలాగున నెబుకద్నెజర్కి సంభవించెను. మానవుల్లోంచి తరవబడ్డాడు. గమనించాలి, పశువు వలె గడ్డి మేసాడు, ఆకాశపు మంచు దాన్ని తడపగా పక్షి వెంట్రుకలు తనకు కలిగాయి, రెక్కల ఈకలు గోర్లకు పక్షుల గోర్లు కలిగాయి. వై? వాట్ ఈస్ గాడ్ డూయింగ్ ఇన్ దిస్ స్టోరీ? ఎందుకని దేవుడు ఒక గొప్ప సామ్రాజ్యాన్ని, దేవుడే అన్నాడు, ఆ బంగారపు తల నువ్వేనయ్యా, ఇంత గొప్ప సామ్రాజ్యానికి అధిపతి నువ్వేనయ్యా అని దేవుడు చెప్పినటువంటి ఆ నెబుకద్నెజర్ని ఇప్పుడు దేవుడు అంత ఘోరంగా శిక్షిస్తున్నాడు. దేవుడు అంత ఘోరంగా శిక్షిస్తూ మనిషిగా ఉన్న తనని పశువుగా ప్రజలందరి ముందు మార్చేశారు. ఒక్కసారిగా ఊహించుకోండి, ఒక్కసారిగా నెబుకద్నెజర్కి మొత్తం ఇవన్నీ వెంట్రుకలు వచ్చేసి, రెక్కలు వచ్చేసి, గోర్లు పెద్దవైపోయి అలాగ అయిపోతుంటే చూసినోడికి ఎలా ఉంటది? ఏదో పాత సినిమాలో దెయ్యం చూసినట్టు ఉంటది ఒకసారిగా. అలాంటి భయంకరమైన ఆకారంలో నెబుకద్నెజర్ మారిపోయాడు. దేశాన్ని పరిపాలించినాడు, అలాగైపోయాడట్రా జంతువులాగా. ప్రపంచాన్ని గడగడలాడించినాడు, అలాగైపోయాడట్రా జంతువులాగా. అయ్యో, అతను చూస్తేనే అందరికి భయం, అంత గొప్ప సింహ స్వప్నం లాంటి వాడు జంతువులా మారిపోయాడు. ఎవ్రీబడీ ఈస్ అప్సెట్, ఎవ్రీబడీ ఈస్ సర్ప్రైజ్డ్. అందరూ కూడా ఆశ్చర్యపోయారు. నెబుకద్నెజరేనా? ప్రజలు తరిమిరి. ఏ ప్రజలు చూసి తెల్లారే గుడ్ మార్నింగ్ సార్ అన్నారు, ఏ ప్రజలు చూసి తెల్లారే అయ్యగారు బాగున్నారా అని అన్నారు, ఏ ప్రజలు తెల్లారే అయ్యగారు మీకు ఏం తెమ్మంటారని అడిగారో, ఆ ప్రజలే, కమాన్ లుక్ ఎట్ ద బైబిల్, ఆ ప్రజలే అతన్ని ఏం చేసిరి? మానవుల్లో నుండి అతన్ని తరిమి తరిమి కొట్టారు. జంతువుగా మారిపోయాడు, జంతువుల మధ్య నివసిస్తున్నాడు, ఇప్పుడు గడ్డి తింటున్నాడు. గాడ్, దేవుని తీర్మానం ఏంటి? సర్వోన్నతుని తీర్మానం ఏంటి? వాట్ ఈస్ గాడ్స్ డెసిషన్? నాకు ఈ మాట ఎక్కడ నచ్చిందంటే, నేను మెసేజ్ రెడీ అవుతున్నప్పుడు 24వ వచనం నన్ను పట్టుకుంది. 24వ వచనం, 26వ వచనం నేను దాని మెసేజ్ లో వివరిస్తాను. కానీ 24వ వచనం పెన్లు పెన్సిల్ ఉన్న వారు మీ జీవితంలో వచ్చిన ఎప్పుడు మర్చిపోకూడదు, అండర్లైన్ చేసుకోండి. కమాన్ బైబిల్ తెరవండి. 24వ వచనం, ఈ దర్శన భావం ఏదనగా, సర్వోన్నతుడగు దేవుడు రాజగు నా ఏలిన వారిని గూర్చి చేసిన తీర్మానం. అండర్లైన్ దట్ వర్డ్. ఇది దేవుని తీర్మానం. అందరూ చెప్పండి, దేవుని తీర్మానం. అబ్బే, కొంతమంది నోరులు ఇప్పట్లేదు. దేవుడు నోరు ఇచ్చింది, పనికి మళ్ళీ పాటలు సినిమాలు పాడతాం. కమా, నోరు ఇప్పండి. దేవుని తీర్మానం. గ్యాలరీలో ఉన్నవారు, దేవుని తీర్మానం. దేవుడు ఒక్కసారిగా ఈ నెబుకద్నెజర్ జీవితం పట్ల, ఇది నా నిర్ణయం రా, నువ్వు మనిషి నుండి ఏమైపోవాలి, ఇప్పుడు పశువుగా మారాలి. ఎందుకని దేవుడు ఇంత సీరియస్ గా నిర్ణయం తీసుకున్నాడు? దేవుడు అకస్మాత్తుగా నిర్ణయం తీసుకోలే. 4వ అధ్యాయం మీరు చదివితే, నెబుకద్నెజరు ఇలా పశువుగా మారబోతున్నాడని దేవుడు ముందే 4వ అధ్యాయంలో కళ ద్వారా దేవుడు చూపించాడు. కళకి భావం చెప్పినాడు కూడా ఎవడో తెలుసా? దానియేలే.
నెబుకద్నెజర్ కళ వచ్చింది. ఆ కళ వచ్చిన తర్వాత దానియేలు పిలిచాడు. దానియేలు, నాకు ఒక కళ వచ్చిందయ్యా, నేను పెద్ద చెట్టుని చూశాను ఆ కళలో. ఆ చెట్టు చాలా పెద్దది, విస్తారంగా చెట్టు విస్తరించింది, దాని ఆకులు ప్రజలకి నీడనిస్తున్నాయి. ఆ చెట్టు కొమ్మల మీద ఆకాశ పక్షులు గూడు కట్టుకుంటున్నాయి. ఆ చెట్టు నీడలో మృగాలు వచ్చి చక్కగా పడుకుంటున్నాయి. దారిని పోయే బాటసారి ఆ చెట్టు నీడలో విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఒక పెద్ద చెట్టుని చూశాను కల్లో, కానీ అకస్మాత్తుగా ఆ చెట్టు నరికివేయబడిందయ్యా. చెట్టు నరికివేయబడిన తర్వాత అక్కడి నుంచి ఒక వ్యక్తి అన్ని రకాల గోర్లు పెరిగిన వాడిగా అరణ్యంలో మనుషుల నుంచి దూరంగా అడవుల్లో సంచరించడం చూశానయ్యా. దానియేలు, ఇది ఏంటయ్యా ఈ కలభావం? నీ దగ్గర దేవుని ఆత్మ ఉందని నాకు తెలుసయ్యా దానియేలు, ఎందుకంటే 2వ అధ్యాయంలో నువ్వే కలక భావం చెప్పావు, నువ్వే చెప్పవయ్యా అని దానియేలుని పిలిచాడు. ఈ కలంతా విన్నాక దానియేలుకి ఏమనిపించిందో తెలుసా? నేను చెప్పడం కాదు, మీరు బైబిల్లో చూడండి, యు విల్ లవ్ ఇట్. 19వ వచనం, 4వ అధ్యాయంలో ఉన్నాం. కళ వినగానే, నెబుకద్నెజర్ చెప్పిన కళ వినగానే దానియేలుకి ఏమనిపించింది? 19వ వచనంలో, అందుకు బెల్షస్సారు దానియేలు ఒక గంట సేపు విస్మయమునుంది, మనస్సునందు కలవరపడగా. ఆగండి, విస్మయమునుందాడు. వావ్ బాబోయ్, మనసులో కలవరం స్టార్ట్ అయింది. ఎందుకంటే హీ నో, ఆ డ్రీమ్ అర్థమైన తర్వాత ఇప్పుడు నెబుకద్నెజర్కి ఎలా చెప్పాలి మాటలు? ఎలా చెప్పాలయ్యా? నాకు చాలా కలవరంగా ఉందన్నప్పుడు నెబుకద్నెజర్ వెంటనే, హే నువ్వేం కలవరపడద్దు, దేవుడు నీకేం చెప్తే అది నాకు చెప్పు అన్నప్పుడు దానియేలు నిర్భయంగా లేచో మాట అంటాడు, రాజా ఆ చెట్టు ఎవరో కాదయ్యా, ఆ చెట్టు నువ్వే. దేవుడు నిన్ను ఎంతో దీవించాడు, దేవుడు నిన్ను ఎంతో ఆశ్రయించాడు, నీ కొమ్మలు చాలా విస్తారంగా పెరిగాయి, నీ సామ్రాజ్యం భూమి మీద అత్యంత శక్తివంతమైన సామ్రాజ్యంగా దేవుడు నిన్ను ఆశ్రయించాడు, నువ్వు ఎంతగానో అభివృద్ధి చెందావు. కానీ అకస్మాత్తుగా నీ రాజ్యం నీ నుంచి ఏమైపోద్ది? తొలగిపోద్దయ్యా చెప్తున్నాడు. అంతమాత్రమే కాదండి అయ్యా, మీరు కోపం తెచ్చుకోకండి. మీరు 7 సంవత్సరాలు జంతువుగా బతకబోతున్నారయ్యా. చెప్పడానికి నాకు బాధగా ఉంది, కానీ 7 సంవత్సరాలు మీరు జంతువుగా బతుకుతారయ్యా. మీ సింహాసనం నుంచి ప్రజలు మిమ్మల్ని తోలివేస్తారయ్యా. ప్రజల నుంచి దూరంగా మీరు మృగాల మధ్య, జంతువుల మధ్య సంచరిస్తూ గడ్డి తింటూ బతుకుతారయ్యా. నాకు ఇది చెప్పాలంటే భయం వేస్తుంది, కానీ ఇదయ్యా మీకు వచ్చిన కళ అని దానియేలు నెబుకద్నెజర్కి చెప్పాడు. దైవ ప్రజలారా, 4వ అధ్యాయం పూర్తిగా చదివితే చాలా టైం అయిపోతుంది కనుక జరిగిన సందర్భం మీకు నేను వివరించాను. కళ చెప్పిన వెంటనే నెక్స్ట్ డే నెరవేరలే. కళ వచ్చిన వెంటనే ఇట్ డిడ్ నాట్ హ్యాపెన్ ఇమ్మీడియట్లీ ఇన్ ద నెక్స్ట్ డే. దానియేలు చెప్పిన మరుసటి రోజే ఓ ఈయన జంతువుగా అయిపోవడం అవేం జరగలే. 39వ వచనంలో 12 నెలలు గడిచిన తర్వాత నన్ను చదివారా? అది దానియేలు కళకి భావం చెప్పిన 12 నెలలు దేవుడు వెయిట్ చేస్తున్నాడు. నెబుకద్నెజర్ మారతాడేమో, నెబుకద్నెజర్ మారతాడేమో, నెబుకద్నెజర్ మారతాడేమో, నెబుకద్నెజర్ మారతాడేమో. గాడ్ వాస్ వెయిటింగ్. 12 నెలలు అంటే మన కాలమానం ప్రకారంగా 1 సంవత్సరం. కళ వచ్చిన తర్వాత, కళకు భావం చెప్పాక 1 ఇయర్ దేవుడు వెయిట్ చేశాడు. నెబుకద్నెజర్ని గమనిస్తున్నాడు. వీడు అన్ని విగ్రహాలు మానేసి నా వైపు తిరుగుతాడేమో అంటే, సంవత్సరం అయినా కూడా నెబుకద్నెజర్ గ్రీన్ టీ పట్టుకొని బాబిలోనియన్ ఆ బాల్కనీలో తిరుగుతూ ఏమన్నాడు? నా బలము, చెప్పండి, నా అధికారము, నా ఘనత, ఇంకేంటి, నా ప్రభావము నేను కట్టించాను అని పాత సినిమాలో నాగభూషణంలో నవ్వాడు అనుకోండి, మీకు తెలియదులేండి. అంతే, అకస్మాత్తుగా దానియేలు చెప్పినటువంటి ఆ దర్శనం యొక్క నెరవేర్పు, దీని ఎప్పుడైతే నేను కట్టించాను, నేను ప్రభావం చూపించాను, నా ఘనత కోసం చేశాను, దిస్ ఇస్ మైన్ అండ్ ఐ అని ఎప్పుడైతే అనుకున్నాడో, ఆకాశం నుండి నెబుకద్నెజర్కి శిక్ష విధించబడ్డది. ఈరోజు నేను మీతో మాట్లాడుతున్న వర్తమానం దేవుని తీర్మానాలు. ఒక మనిషి పట్ల దేవుని తీర్మానాలు ఎలాగుంటాయి? వై గాడ్ బికేమ్ సో ఇంపేషెంట్ విత్ నెబుకద్నెజర్? నెబుకద్నెజర్ పట్ల దేవుడు ఎందుకు అంత తీవ్ర
తీవ్రమైన నిర్ణయం తీసుకున్నాడు. అంత గొప్ప రాజుని మృగంగా మార్చేశాడా? అంత గొప్ప చక్రవర్తిని ఒక జంతువుగా మార్చేశాడా? ఏమయ్యా నీకు అంత కోపం? అంతా నెబుకద్నెజరు ఏం చేశాడు? రెండు ప్రధానమైన కారణాలు ఈ రోజు మనం అర్థం చేసుకోవాలి. ఈ వర్తమానం ద్వారా మీరు ఆ రెండు ప్రధానమైన కారణాలు దేవుడు నెబుకద్నెజరులో గమనించిన విషయాలు. నెంబర్ 1, దేవుడు నెబుకద్నెజరులో గమనించిన మొట్టమొదటి లోపం గర్వం. అందరూ చెప్పండి ఒకసారి, గర్వం. కొంచెం గట్టిగా చెప్పాలి, గర్వం. మూడోసారి గర్వం. నేను 3 సార్లు చెప్పినా నోరిప్పి ఎవరైనా ఆ మాట చెప్పలేదు అనుకో, వాళ్ళకి నిజంగా గర్వం ఉన్నట్టు. ఈరోజు అర్థం కావట్లే. 4సారి చెప్దాం అందరం కలిసి సంఘంలో. 1 2 3 స్టార్ట్. గర్వం. ఇది ఒక పావు కేజీ గర్వం ఇవ్వండమ్మా. ఏంటి సార్ గరం మసాలా ఇమ్మంటారు? కాదు కాదు, గర్వం ఇవ్వమ్మా పావు కేజీ. దొరకదు, కానీ అందరిలోనూ ఉంది. ఇది కనబడదు కానీ చాలా బాగా కనబడతా ఉంటది. ఇది అవయవం కాదు చూపించడానికి, కానీ దాని ఎగ్జిస్టెన్స్ ఉంది. నెబుకద్నెజరులో దేవుడు గమనించినటువంటి మొట్టమొదటిది గర్వం. ఎందుకంటే ఆ గర్వమే అతని మాటల్లో చుట్టి పడుతుంది. నా బలాధికారము, నా ఘనతను చూపించడానికి, నా శక్తిని నేను చూపించడానికి నేను కట్టించాను. నా ప్రభావం, నా ఘనత కనబడాలి. నెబుకద్నెజర్ వాస్ వరీడ్ అబౌట్ హిస్ ప్రైడ్. ఆల్రెడీ దేవుడు 2వ అధ్యాయంలో చెప్పాడు, ఒరే నేను పరలోకమందున్న దేవుణ్ణి, నేను రాజ్యాన్ని నిర్మించేవాడిని, నేను రాజుల్ని నిర్మించేవాడిని, నేను రాజ్యాన్ని కూల్చేవాడిని, నేనయ్యా అని దేవుడు పరిచయం చేసుకున్న నెబుకద్నెజరు మనస్సు దేవుని వైపు తిరగలే. అతడు ఇంకా గర్వంతోనే మాట్లాడుతున్నాడు, అతడు ఇంకా అహంకారంతోనే మాట్లాడుతున్నాడు. కొంతమందిని చూస్తా, వాళ్ళ డిక్షనరీలో నా, నేను అనే తప్ప ఇంకో డిక్షనరీ ఉండదు. మన అనే మాట ఉండదు వాళ్ళ డిక్షనరీలో. నా చెప్పండి, నేనండే, ఈ 2 మాటలే ఉంటాయి నోరిప్తే. మన, మనది, మన కోసం ఆ మాటలు కనబడవు. ఎప్పుడైతే నెబుకద్నెజరులో ఈ గర్వాన్ని దేవుడు గమనించాడో, దైవ ప్రజలారా చాలా జాగ్రత్త వినండి. దేవుడు నీ కానుకని తీసుకొని ఖర్చు పెట్టడం. దేవుడు నువ్వు ఇచ్చిన గాంధీ నోట్లు తీసుకొచ్చి, అమ్మ గాబ్రియేలు ప్యాక్ చేసేమా పరలోకం పట్టుకుపోదాం అని దేవుడు పట్టుకెళ్ళడు. నువ్వు వేసిన కానుకల్ని అవి ఇక్కడే ఉంటాయి. కానీ దేవుడు నీలో అసహించుకునే మొట్టమొదటిది నీలో కనిపిస్తున్న గర్వం. ఎవరైనా దేవునికి స్తోత్రం చెప్తారా? నీలో కనిపించే గర్వం ఉందే, అది దేవుడు అసహించుకునే మొట్టమొదటిది. హీబ్రూ భాషలో దేవుడు అని ఉమ్మేయడానికి ఆస్కారం కల్పించే మొదటి లక్షణం గర్వం. కొంతమందిలో గర్వం చాలా తాండవిస్తూ ఉంటది. నేను గమనిస్తూ ఉంటా, ఆ గర్వం ఎంత తాండవింది అనుకుంటాను, అబ్బో వీళ్ళు అనగలేదు ప్రభువా, వీళ్ళు అనగలేదు, వీళ్ళు ఎరగలేదు. కొంతమంది ఇరుగున్నా కూడా ఇంకా ఎక్కడో నేను అనేది ఆ నిలబడలేని తపన తాపత్రయంలో గర్వాన్ని ఎంత పెంచి పోషిస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. నెబుకద్నెజరులో కనబడుతున్న మొట్టమొదటి లోపం, హీ వాస్ ప్రైడ్ఫుల్. ఎంత ప్రైడ్ఫుల్ అంటే, నెబుకద్నెజరు యొక్క మాటల్ని ఇక్కడ ఎవరు గమనించారు? గ్రీన్ టీ తాగుతా పైన అనుకుంటున్నాడు నా బలాధికారము, నా ఇది, నా ఘనత అని. ఆ మాటల్ని ఎవరు విన్నారు? సాక్షాత్తు దేవాది దేవుడు విన్నాడు. ఈ చర్చ్ లో ఉన్న వాళ్ళు జాగ్రత్తగా వినండి మాటలు. నువ్వు నీ మనసులో దేవునికి మహిమ ఇవ్వకుండా ఏ మాటలు మాట్లాడినా దేవుడు ఆ మాటల్ని గమనిస్తున్నాడు. నమ్మిన వాళ్ళు ఆమెన్ చెప్తారా? ఎవరైనా వచ్చి మీ ఇల్లు చాలా బాగుందండి మీ ఇల్లు అనగానే వాళ్ళకి మళ్ళీ కూర్చోబెట్టి సిమెంట్ గురించి ఎక్స్ప్లెనేషన్, టైల్స్ గురించి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వకుండా చెప్తుంటే ఒక యథార్థ సంఘటన గుర్తొస్తుంది. మా వీధిలో పెద్ద ఆయన ఒక పెద్ద కారు కొన్నాడు. ఆ రోజుల్లో టీవీలో కార్ అడ్వర్టైజ్మెంట్ వచ్చినప్పుడు CAAAA అని లాస్ట్ లో R రాసేవారు. ఆ ఇంజిన్ ఎక్కడ, డిక్కీ ఇక్కడ. అర్థమైపోయింది, ఇక్కడ ఎక్కడ పుష్ప అంటున్నారు ఆ పేరు కూడా. ఆ కారే అది కనబడి బయట ఆయన వాషింగ్ పెట్టినప్పుడు ఆ వీధిలో వెళ్తున్న వాళ్ళు ఎవరైనా పొరపాటునే బాగుంది సార్ అంటాం కదండి జనరల్ గా, బాగుంది సండి కారు ఎప్పుడు తీసుకున్నారు అనగానే వెంటనే మమ్మల్ని ఆపేసేవాడు పావు గంట. ఈ కారు బాబు, ఈ కారు ఏంటంటే వెళ్ళిపోవాలి, కారు గురించి చెప్తాడు, వదలడు. దేవుడు చూశాడు.
దేవుడు వెంటనే దామ్మా అన్నాడు. హుదూద్ వచ్చేసింది. మాకు మీ అందరూ సేఫ్గా ఉన్నారు 2014లో? ఇక్కడికి రాలేదు కదా సార్, మీకు హుదూద్ రాలేదా? ఇక్కడ వచ్చింది. ఓ వెరీ గుడ్. మాకు వైజాగ్లో హుదూద్ని పిలిచాడు దేవుడు. అది వచ్చి ఏం చేసింది తెలుసా? పోయిన ఎంతో చక్కగా వీధిలో అందరికీ ఎక్స్ప్లెనేషన్ ఇస్తా, కారు మ్యానుఫ్యాక్చరింగ్ దగ్గర నుంచి, టైర్ల యొక్క తయారీ దగ్గర నుంచి, ఆ బోల్ట్ల యొక్క బలం దగ్గర నుంచి, కారు యొక్క మైలేజ్ దగ్గర నుంచి వివరిస్తా పార్క్ చేసుకున్నాడు. హుదూద్లో ఉన్న వర్షానికి గాలికి బౌండరీ వాళ్ళంతా కూడా ఆయన బ్యానెట్ పై పడిపోయింది. కారు ఏమైపోయింది? అప్పడాలు ఎప్పుడైనా అయిపోయారా మీరు? తర్వాత అదే వీధిలో కొంతమంది ఉంటారు. కొంతమంది ఎలాంటి వాళ్ళు ఉంటారంటే ఆ మనసులో ఆనందిస్తారు. అయ్యో మంచి పని అయింది, అనవసరంగా ఇక్కడ పార్క్ చేశారు సారు. ఓ తెగ లెక్చర్ ఇచ్చేసేవాడు. చూసావా ఏమైందో? నిజంగా చెప్తున్నాను నేను. లేరా? మీరు అలాంటి మనుషులు కాదులేండి. మీరు పరలోక సంబంధులు, పరిశుద్ధులు. మీకు అలాంటివి బుద్ధులే లేవు అక్కడ. 138వ కీర్తన 6వ వచనం ప్రకారంగా గర్వము ఎంత భయంకరమైందో పరిశుద్ధ గ్రంథంలో ఒక మాటను మనం చూస్తున్నాం. 138వ కీర్తన 6వ వచనం ఎవరైనా చదివిన వాళ్ళు తీసి నాతో చదివి సహకరించండి. 130. ఎస్. యెహోవా మహోన్నతుడైనను, ఆయన దీనులను లక్ష్యపెట్టును. ఆయన దూరము నుండి గర్విష్ఠుల్ని బాగుగా ఎరుగును. ప్లీజ్ అండర్లైన్ దట్ వర్స్. దూరము నుండే. దేవాలయపు మెట్లు ఎక్కుతున్నప్పుడు నువ్వు ఏ మనసుతో దేవాలయపు మెట్లు ఎక్కుతున్నావో, దూరము నుండే. నువ్వు ఎవరికైనా సహాయం చేస్తున్నప్పుడు ఏ మనసుతో నువ్వు సహాయం చేస్తున్నావో, దూరము నుండే. ఆయన దూరము నుండే గర్విష్ఠుల మనస్సును ఎరిగిన వాడై ఉన్నాడు. ఎవరైనా దేవునికి స్తోత్రం చెప్తారా? అమ్మలారా, అయ్యలారా, చేతులెత్తి మీకు మనవి చేస్తున్నాను. నీ బిడలకు ఏమన్నా అబ్బని, గర్వాన్ని మట్టుకు అబ్బనివ్వద్దు. నీ బిడల్లో అయోటా ఆఫ్ గర్వం గాని వచ్చిందో వాళ్ళ నాశనం నీ కళ్ళ ముందే నువ్వు చూస్తావు. అది నీకు చాలా బాధాకరం. ఆ పరిస్థితి వద్దు. హంబుల్గా ఉండడం నేర్పిద్దాం. దీన మనసు కలిగి ఉండడం నేర్పిద్దాం. నా, నేను అనే మాటలు ఎన్నడూ కూడా మన జీవితాల్లో రాకుండాను గాక. ఆమేన్ చెప్తారా మాటకి? నెబుకద్నెజరులో దేవుడు కనిపెట్టిన మొట్టమొదటి లోపం 2వ అధ్యాయంలో కల ద్వారా బయలుపరుచుకున్న అతడు లొంగలే. 3వ అధ్యాయంలో అగ్నిలో సేవకులు వేసినప్పుడు దేవుడు ఆశ్చర్యకరంగా బయటికి తీసుకొచ్చిన నెబుకద్నెజరు దేవుడికి లొంగలే. దేవుడు అనుకున్నాడు, నీకు బుద్ధి చెప్పాలరా. ఏ తప్పు అయితే తనలో ఉందో ఆ తప్పు బయటపడిపోయింది. నా ఘనత, నా ప్రభావం, నేను చేశాను, నేను నిలబెట్టాను, నా వల్ల జరిగింది. ఈ గర్వపు మాటలు నోట్లోంచి రాగానే దేవుని ఉగ్రత సెకండ్స్ లో నెబుకద్నెజరు మీదకి వచ్చింది. కంటోన్మెంట్ బాప్టిస్ట్ సంఘాల్లో ఉన్న ప్రతి కుటుంబాల్లోనూ చిన్న బిడ్డల మీద, అందరి మీద గర్వపు ఆత్మ నశించును గాక. గర్వపు ఆత్మకు అవకాశం ఇవ్వద్దని ప్రభు పేరట మరొక్కసారి నేను మీకు మనవి చేస్తున్నాను. మీరు ఎంత కోటీశ్వర్లు అవ్వండి, మీరు ఎంత డబ్బున్న వాళ్ళు అవ్వనండి, 10 అంకెల జీతాలు మీ అకౌంట్ లో పడిపోనివ్వండి, బట్ స్టిల్ బిలీవ్ దట్ ఇట్ ఈస్ గాడ్. ఇట్ ఈస్ గాడ్. ఆ పాయింట్ కి మనం వస్తున్నాం. మొదటి అతనిలో దేవుడు గమనించింది గర్వం. రెండవది దేవుడు ఇతని జీవితంలో గమనించిన రెండవ లోపం ఏంటో తెలుసా? నెబుకద్నెజరు జీవితంలో గర్వం ఒకటే కాదు, రెండో ప్రమాదకరమైనటువంటి లక్షణం దేవుడు గమనించాడు. ఆ ప్రమాదకరమైన లక్షణం ఏంటంటే, యెషయా గ్రంథంలో దేవుడు ఆ సత్యాన్ని బయలుపరిచాడు. యెషయా గ్రంథంలో దేవుడు రాయించి పెట్టాడు. ఈ నెబుకద్నెజరులో ఉండే రెండవ అత్యంత ప్రమాదకరమైన లోపం, దేవుడు గమనించిన లోపం. యెషయా గ్రంథం 47వ అధ్యాయం. అమ్మా, బైబిల్ ఉన్నవారు బైబిల్ తెరవండి. అయ్యలారా, లెట్స్ టర్న్ అవర్ బైబిల్స్. ఐజాయా చాప్టర్ 47. యు విల్ లవ్ దిస్. ఇది మీకు ఎంతో ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఈ వర్తమానాన్ని సిద్ధపడుతున్నప్పుడు దేవుడు నన్ను ఎంత దీవించాడో మిమ్మల్ని కూడా అదే దేవుడు ఆశీర్వదిస్తాడు, ఆలోచింపజేస్తాడు. యెషయా గ్రంథం 47వ అధ్యాయం 6వ వచనం నుంచి నేను చదువుతున్నాను. మీరు చాలా జాగ్రత్త వినండి. ఇన్ఫాక్ట్ 6వ వచనం కాదు, 47వ అధ్యాయంలో ఉన్నాం. అసలు మొదటి వచనంలో ఏమన్నాడు? కన్యక అయిన బబులోను క్రిందకి దిగి
పంక్తిలో కూర్చుండుము. ఈ చాప్టర్ జాగ్రత్త వినాలి. ఈ అధ్యాయం అంతా కూడా బబులోను సామ్రాజ్యం గురించి దేవుడు రాయించాడు. ఓకే, ఇందులో నెబుకద్నెజరు గురించి దేవుడు ఏమని రాయించాడంటే 5వ వచనం, కల్దీయుల కుమారి మౌనంగా ఉండి చీకట్లోకి పొమ్ము, రాజ్యాలకు దొరసానని ఇక మీదట జనులు నిన్ను గూర్చి చెప్పరు. 6వ వచనం చాలా ఇంపార్టెంట్, నా జనుల మీద కోపపడి నా స్వాస్థ్యమును అపవిత్రపరిచి వారిని నీ చేతికి అప్పగించి తిని. నా రాజ్యం మీద నేను కోపపడి నా ప్రజల్ని ఏం చేశాను, నేను నీ చేతికి అప్పగించాను. చాలా జాగ్రత్త వినండి మెసేజ్. దేవుడు ఎవరి మీద కోపపడ్డాడు? యూదుల మీద కోపపడ్డాడు. ఎందుకంటే యూదులు ఏం చేశారు? యెహోవాను విసర్జించి విగ్రహాన్ని ఆరాధించారు. సో దేవుడు ఏం చేశాడు? యూదుల మీద కోపగించి వాళ్ళందరినీ ఎక్కడికి బానిసలుగా పంపాడు? కమాన్ మాట్లాడాలి. ఎక్కడికి బానిసలుగా పంపాడు? వెరీ గుడ్, బబులోన్ దేశానికి బానిసలుగా పంపాడు. నెబుకద్నెజర్ దగ్గరికి బానిసలుగా పంపాడు. పంపి నెబుకద్నెజర్ ఎలా ప్రవర్తిస్తాడా దేవుడు చూశాడు. అందుకే ఇక్కడ రాస్తున్నాడు యెషయా గ్రంథం 47:6వ వచనం, నా జనుల మీద నేను కోపపడి నా స్వాస్థ్యాన్ని అపవిత్రపరిచి వారిని నీ చేతికి అప్పగించాను. నెక్స్ట్ లైన్, నీవు వారి యందు కనికర పడక వృద్ధుల మీద నీ కాడి మ్రానును మిక్కిలి బరువుగా మోపితివి. అండర్లైన్, అండర్లైన్, ఎవ్రీవన్ అండర్లైన్. నెబుకద్నెజరు, నా ప్రజలు తప్పు చేశారని నీకు అప్పగించాను, కానీ నువ్వేం చేయలేదు నా ప్రజల్ని కనికరింపక. అమ్మా, ఆ మాట బైబిల్ ఉన్న ప్రతి ఒక్కరూ ఈరోజు అండర్లైన్ చేసుకోండి. నువ్వు కనికరింపక నువ్వేం చేసావు? యు డిడ్ నాట్ షో మర్సీ. నువ్వు ఎటువంటి కనికరం చూపించకుండా వృద్ధుల మీద నీ కాడిని మ్రానుని బరువుగా చేసావు. నువ్వు కనికరించకుండా గర్భవతుల గర్భాలని కత్తితో చీల్చేశావు. నువ్వు కనికరించకుండా యవనస్తుల్ని చంపేశావు. నువ్వు కనికరించకుండా చాలా మంది ప్రజల్ని రక్తాన్ని సృష్టించి బాధ పెట్టావు. నువ్వు కనికరించలేదు. దేవుడు నెబుకద్నెజర్లో గమనించిన 2వ లోపం కనికరము లేదు. అందరూ చెప్పండి, నో మెర్సీ. కొంచెం గట్టిగా, నో మెర్సీ. మేము బైబిల్ కాలేజీలో చదువుకున్నప్పుడు మాకు ఒక లైబ్రరీ అని ఉండేది. మా బైబిల్ కాలేజీలో రూల్ ఏంటంటే, పుస్తకం కానీ తీసుకుని, ఏ లైబ్రరీలోనూ అంతే కదా, డేట్కి తిరిగి సబ్మిట్ చేయకపోతే పుస్తకం మీద 5 రూపాయలు వసూలు చేసేవారు. ఎన్ని రోజులు ఆ బుక్ సబ్మిట్ చేయకపోతే డేట్ ప్రకారంగా అన్ని రోజులు ఇంటూ 5, 10 రోజులు ఇవ్వలేదు అనుకోండి, 10 5 50 రూపాయలు లైబ్రరీకి ఫైన్ కట్టాలి. సో ఇలాగ పుస్తకం తీసుకొని ఇవ్వని వాళ్ళు అందరూ మెర్సీ మ్యామ్, మెర్సీ మ్యామ్, మెర్సీ ప్లీజ్ అంటే ఆవిడ కొంతకాలానికి ఏం చేసిందంటే బోర్డు పెట్టుకుంది, నో మెర్సీ. అందరూ ఏమన్నారంటే, 70 కేజీలు బరువు ఉండి ఎదురుగానే ఉన్నావు, నో మెర్సీ అంటావేటి? ఒరే, నేను ఇక్కడే ఉన్నా, ఫైన్లు కలెక్ట్ చేసే విషయంలో నో మెర్సీ. నా పేరు మెర్సీయే, కానీ ఫైన్ వసూలు చేసే దగ్గర మట్టుకు నో మెర్సీ. కలెక్షన్ మట్టుకు ఇవ్వాల్సిందే. ఎన్ని రోజుల పుస్తకం సబ్మిట్ చేసావు? 10 రోజులు, కట్ట 50 రూపాయలు. మెర్సీ మ్యామ్, ఆవిడ పేరు మెర్సీ, అందరూ మ్యామ్ అనేవారు. మెర్సీ మ్యామ్, ప్లీజ్ మ్యామ్, సమ్ మెర్సీ మ్యామ్, నో మెర్సీ బోర్డు. అప్పుడు కాలేజీలో స్టూడెంట్స్ అందరూ ఏమన్నారంటే, గాడ్ ఈజ్ గుడ్ ఆల్ ద టైమ్, మెర్సీ మేడం ఈజ్ గుడ్ ఓన్లీ సమ్ టైమ్స్. కొంతమందిలో మెర్సీ లేదు. నెబుకద్నెజర్లో కనబడించే 2వ అత్యంత ప్రమాదకరమైన లక్షణం ఏంటో తెలుసా? నా ప్రజలను నీ చేతికి అప్పగించాను నెబుకద్నెజరు, కానీ నువ్వు నా ప్రజల్ని ఏం చేయలేదు. కమాన్, ఇప్పుడు మాట్లాడండి. నువ్వు కనికరించలేదు నా ప్రజల్ని. నా ప్రజల్ని ఇంకా బాధ పెట్టావు, నా ప్రజల్ని ఇంకా హింసించావు, నా ప్రజల్ని చాలా మారుపెట్టి వృద్ధుల మీద నీ కాడిని ఎక్కువ చేసావు. ఇక్కడ నీ పని అయిపోయింది. నువ్వు ఇంకా మంటిలోకి దిగి కూర్చోవాలి. నువ్వు దొరసాన్ని అనుకున్నావేమో, నువ్వు దిగజారిపోయే టైం వచ్చింది నెబుకద్నెజరు. నేను ఇవన్నీ గమనిస్తున్నాను అని చెప్పి దేవాది దేవుడు తన ఆలోచనని అక్కడ బయలుపరిచాడు. దేవాది దేవుడు అతని జీవితంలో ఒక విషయాన్ని, అతనిలో ఉన్నటువంటి లోపాన్ని బయట పెట్టాడు. దానియేలు ఈ సో బ్యూటిఫుల్ డ్రీమ్ ని వివరించి నెబుకద్నెజర్ చెప్పినప్పుడు దేవుడు అతనికి టైం ఇచ్చాడు. దేవుడు అతనికి టైం ఇచ్చినప్పుడు
12 నెలలు గడిచాయి. ఈ 12 నెలల్లో 2 తప్పులు ఒకవేళ నెబుకద్నెజర్ సరిదిద్దుకొని ఉంటే దేవుడు ఆ జంతువుగా మారే పరిస్థితి ఇయ్యకుండా ఉండేవాడేమో. అతనిలో ఉన్న గర్వాన్ని పాతరేసి, అతనిలో ఉన్నటువంటి కనికరం లేని స్థితిని పక్కన పెట్టి అతడు దేవునికి సరెండర్ అయి ఉంటే జంతువుగా మారే దౌర్భాగ్యమైన రోజు వచ్చి ఉండేది కాదేమో. ఈ మాటలు నేను చెప్పట్లే, సాక్షాత్ దానియేలే చెప్పాడు. దానియేలు ఏమన్నాడు తెలుసా? అయ్యగారు కలభావం చెప్పేశాను, మీకు ఒక సలహా ఇస్తాను సార్, ఏమనుకోవద్దు, మరి ఒక సలహా ఇస్తానని చెప్పి దానియేలు గ్రంథం 4వ అధ్యాయంలో దేవుడు దానియేలు ద్వారా ఒక సలహా కూడా ఇప్పించాడు నెబుకద్నెజర్కి. దయచేసి ఆ మాటను చదువుదాం. దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 27వ వచనం. దానియేల్ చాప్టర్ 4 వర్స్ 27. 27వ వచనం ఏముంది? రాజా, నీ దృష్టికి అంగీకారమగును గాక. నెంబర్ 1, ఒకవేళ నీవు నెంబర్ 1 నీ పాపములు మాని, నెంబర్ 2 నీతి న్యాయములు అనుసరించి, నెంబర్ 3 నీవు బాధ పెట్టిన వారి యందు. బాబా ఏం చెప్పాడండి దేవుడు, ఏం చెప్పాడు సార్ దేవుడు. దేవుడు ఎంత మంచోడమ్మా. దేవుడు ముందుగానే హెచ్చరించాడు, నెబుకద్నెజర్ గారు నా మాట వినండి సార్. ఒకవేళ నెంబర్ 1 మీ పాపాలు మాని, ఒకవేళ నెంబర్ 2 మీరు నీతి న్యాయములు చేస్తే, నెంబర్ 3 మీరు బాధ పెట్టిన వారి మీద కరుణ చూపించిన ఎడల నీకున్న క్షేమము ఇక మీదట ఉండునని దానియేలు ప్రత్యుత్తరం ఇచ్చెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు అప్పటికి కూడా ఓ ఛాన్స్ ఇచ్చాడు నెబుకద్నెజర్కి. నెబుకద్నెజర్, నువ్వు ఇలాంటి జంతువుగా మారిపోవాలని నేనైతే అనుకోవట్లే, కానీ నా తీర్మానం అలాగుంది. నువ్వు మారేవా ఈ భయంకరమైన పరిస్థితి నుంచి నువ్వు తప్పించుకుంటావు కనుక నువ్వు పని చేయి. నువ్వు ఎవరైనా బాధ పెట్టావో వారి మీద కనికరం చూపించు. నువ్వు ఏ అన్యాయాలు చేసావో అవన్నీ నీతిగా వాటిని సరిదిద్దుకో, నీతి న్యాయం ప్రకారంగా ఉండు. అంత మాత్రమే కాదు నెబుకద్నెజర్, నువ్వు ఇంకొక పని కూడా చేయాలి. నువ్వు ఈ దేశ ప్రజలందరినీ పాపములోకి నడిపించడానికి విగ్రహాలను పెట్టావే, నీ పాపాలన్నీ కూడా. ఇది చెప్పి 12 నెలలు అయిపోయింది. నెబుకద్నెజర్ లొంగకపోగా గ్రీన్ టీ పట్టుకొని ఏమంటున్నాడు చెప్పండి? నా బలము, నా అధికారము, నా ఘనత, నా ప్రభావము, నేను ఐ డిడ్ దిస్, ఐ బిల్ట్ దిస్, నేను చేశాను. దేవుడు 12 నెలలు వెయిట్ చేశాడు, మారతాడేమో మారలే. And now what happened is, చాలా జాగ్రత్తగా వినాలి, నేను అసలైన పాయింట్లోకి వెళ్తున్నాను. And now what happened is, మనిషిగా ఉన్న తనని పశువుగా దేవుడు మార్చాడు. ఎందుకో తెలుసా? అయ్యలారా, అమ్మలారా, కంటోన్మెంట్ బ్యాప్టిస్ట్ సంఘ విశ్వాసులారా, జాగ్రత్త వినండి. మనిషిగా ఉన్న నెబుకద్నెజర్ని పశువుగా ఎందుకు మార్చాడంటే, మనిషిగా ఉన్న తను ఏ రోజు మనిషిగా ప్రవర్తించలే, మనిషి రూపంలో ఉండి పశువుగా ప్రవర్తించాడు. ఎంతమందికి అర్థమైంది ఈ మాట? మనిషి రూపంలోనే ఉన్నాడు, కానీ తను ఎలా ప్రవర్తించాడు? పశువు రూపంలో ప్రవర్తించాడు. అనడానికి ఏంటి సార్ ఆధారం అని మీరు అనుకుంటున్నారేమో. మనిషి రూపంలో ఉండి పశువుగా ప్రవర్తించాడనడానికి ఇంతకన్నా వేరే ఆధారం ఏమి ఉండాలి? వృద్ధుల్ని కూడా ఏం చేశాడట? కనికరించాడు. మనిషి రూపంలో ఉండి పశువుగా ప్రవర్తించాడు అనడానికి వేరే ఏ ఆధారం కావాలి? గర్భవతుల గర్భాలని చీల్చేశాడట. మనిషి రూపంలోనే ఉండి పశువుగా ప్రవర్తించాడు అనడానికి ఇంకా వేరే ఏ ఆధారం కావాలి? ఈ ఐగుప్తు ప్రాంతం మాత్రమే కాదు, యూదులు, ఇశ్రాయేలుని అందరినీ కూడా చాలా భయంకరంగా హింసించాడట. అందుకే ఒరే నువ్వు మనిషిగా జన్మెత్తావు గానీ పశువులా ప్రవర్తిస్తున్నావు. ఎప్పుడైనా అన్నారా? ఎవరైనా ఎప్పుడైనా మాటలు విన్నారా? అంటే మీరు అంటారేమో అందరినీ, మిమ్మల్ని ఎవరైనా అన్నారా అని. మనిషిలాగా ఉన్నావు గానీ పశువులా ప్రవర్తిస్తావేట్రా? పైకి మనిషిలాగా ఉన్నావు గానీ పశువులా మాట్లాడతావేట్రా? మనిషిలాగా ఉన్నావు గానీ పశువులా జీవిస్తున్నావేంట్రా అని మిమ్మల్ని ఎవరైనా అన్నారో లేదో నాకు తెలియదు. కానీ నెబుకద్నెజర్ జీవన శైలి, he was a human with an animal heart. ఎంతమందికి అర్థమైంది? He was a human with a animal heart.
హార్ట్, కానీ మనసేమో పశువు. ఇలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు? నేను చేశాను, దేవుణ్ణి మర్చిపోయి ఇది నా ఘనత, దేవుణ్ణి మర్చిపోయి నాదిది, నా వైభవం, నేను నిలబడ్డాను, నేను సాధించాను అని అనుకునే ప్రతి ఒక్కడు కూడా, దేవునిని కాదన్న ప్రతి ఒక్కడు కూడా పశువు మనస్సు కలిగిన వాడే. గుర్తుపెట్టుకోండి మాటలు జాగ్రత్తగా. పరిశుద్ధాత్మ దేవుడు ఎవరి కోసమని హెచ్చరిస్తున్నాడు? నీకు మేలు చేసిన వారికి నువ్వు తిరిగి కీడు చేస్తావా? నీది పశువు మనస్తత్వం. నీకు సహాయం చేసిన వారికి నువ్వు తిరిగి కీడు చేస్తావా? నీది పశువు మనస్తత్వం. షూరిటీ సంతకం పెట్టండి అమ్మా, సరిపోతుంది, మాకు సాయం చేసిన వాళ్ళు అవుతారు, మేము మేరీ జన్మలో మర్చిపోలేమమ్మా అంటే, ఆ పిచ్చి తల్లి నమ్మి అమాయకంగా దేవుని మొక్కం చూసి సాయం చేస్తానని చెప్పి పాపం షూరిటీ సంతకం పెడితే ఆవిడని ఇరికించేశారు కొంతమంది మనుషులు. పశువు మనస్తత్వం. నీ ఇంటికి మేలు చేయడానికి వచ్చిన వారికి నువ్వు తిరిగి నరకం చూపిస్తే నువ్వు పశువు మనిషివి. కానీ నువ్వు పైకి ఎలాగున్నావు, మానవ రూపంలో ఉన్నావు, కానీ లోపల నువ్వు ఎవరివి? యు ఆర్ అన్ యానిమల్ ఇన్ యువర్ మైండ్ అండ్ హార్ట్. బాధ్యతలు వదిలించుకొని ఎవడు నెత్తిమే, అమ్మ మన నెత్తిమే పడుతుందేమో సైడ్ గా తప్పించేసుకునే వాళ్ళు ఎంతమంది ఉంటారో సైలెంట్ గా. మనపై పడిపోతేమో భారం అని చెప్పి సైలెంట్ గా తప్పించేసుకొని బాధ్యతలు ఎవడి మీద వదిలేసి ఎవరో బాధలు పడుతుంటే నువ్వు హ్యాపీగా ఉంటున్నావే, పశువు మనస్తత్వం అనేది. కానీ నువ్వు పైకి ఎలాగున్నావు? మనిషి రూపంలో ఉన్నావు. ఇలాంటి క్యారెక్టర్లు సంఘంలో కనబడడం చాలా విచారకరం. కనికరం, దయ, జాలి, మంచితనం అనే మాటలు నీ జీవితంలో ఎక్కడ కనబట్లే. దయ చూపించడానికి సమయం లేదు, కనికరించడానికి సమయం లేదు, సహాయం చేయడానికి సమయం లేదు. నీ బంధువుల్లోనే ఎంతమంది పేదవారు ఉన్నారు? నీ స్నేహితుల్లోనే, నీ కుటుంబంలోనే, నీ రిలేషన్స్ లోనే ఎంతమంది ఇంకా ఆర్థికంగా నిలదొక్కోవాలని ఉన్నారు? నువ్వేమో గ్రీన్ ఇంక్ పెన్తో సంతకం చేసే స్థాయికి వెళ్ళిపోయావు, కానీ వాళ్ళ బాధని కంటికి కనబట్టలేదు, చూస్తున్నావు, కానీ బాగున్నావురా, తర్వాత కలుగుతానులే అని పంపించేస్తున్నావు. నువ్వు మనిషి రూపంలో ఉన్నావు, కానీ నువ్వెవరివి? పశువువి. ఎంతసేపు ఎవడు బాగుపడ్డాడు, ఎవడు దీవించబడ్డాడు, అలా ఆలేటి అంత బాగుపడిపోయారు, మనమేటి ఇలా ఉండిపోయాము, ఆలేటి అంత పైకి వచ్చేసారు, మనమేటి ఇలా ఉండిపోయాము. ఎంతసేపు ఇదే బాధ, ఎవడు బాగుపడిపోయాడు, ఎవరి గురించి మాట్లాడుకుందాం, ఎవడు దిగజారిపోయాడు. ఇలాగ తెలుసా వదిని? వదిని అంతే, నువ్వు అంతే. పైకి ఎలా ఉన్నావు? నువ్వు మనిషి రూపంలో ఉన్నావు, కానీ నువ్వెవరవే? నవ్వుతున్నారు మీరు, కమాన్ మాట్లాడాలి. నువ్వెవరవే? ఎవరవే? ఏమ్మా, మన సాక్ష్యం చెప్పుకోవడానికి మన సిగ్గా ఉంది, కమాన్ చెప్పండి, మనం ఎవరమే? పశువు మనస్తత్వం కలిగిన వారు. ఒరే నెబుకద్నెజరు, నేను నిన్ను మనిషిగా చేస్తే నువ్వు పశువుగా ప్రవర్తించావు, నిన్ను ఇప్పుడు ఏం చేస్తున్నాను నేను? నిజంగానే పశువుగా మార్చేస్తున్నాను రా. ఎంతమంది ఉన్నారు? నీ ఇంట్లో వాళ్ళ మీద నువ్వు పశువుగా ప్రవర్తిస్తున్నావేమో. ఈ పూట దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేయాలి. దేవా, నా పశువుగా ఉన్న నా మనసుని మానవ మనసుగా మార్చండి. ఎవరైనా ఆమేన్ చెప్తారా మాటకి? కష్టపడ్డవాడికి దీవించడానికి నీ చేతులు రావట్లేదా? కష్టపడ్డవాడికి ఒరే ఎంత కష్టపడ్డావురా, ఇవి ఉంచుకొని దగ్గర అని ఎవడానికి నీ చేయి రావట్లేదా? మనిషిగా ఉన్నావు, కానీ నువ్వెవరివి? పశువే. పైకి మనిషిగా ఉన్నాను అనుకుంటున్నాను. ఈ స్వభావాలు, ఈ బుద్ధులు, నీ ఆలోచనలో ఉన్నటువంటి లోపాలు, నీ మనస్తత్వంలో ఉన్నటువంటి లోపాలు, నువ్వు థింక్ చేసే విధానంలో ఉన్న లోపాలు నీలో పశు స్వభావాన్ని బయట పెడుతున్నాయి. దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడడానికి ఇది సమయం. ఎదుటి వారి కష్టాలని చూస్తూ ఏమీ తెలియనట్టుగా కళ్ళు మూసుకొని ఊరుకుంటున్నావా? నువ్వు బయటికి మనిషిగా ఉన్నావు, కానీ ఎవరు నువ్వు? వద్దులేరా అన్ని మాటలు అన్నావు, ఇంకా అంటాడు బాధపడతాడు. లేదు ఇంకా ఏదో అన్నారా? దేవుడు అంటాడు పైనుంచి, అప్పుడు నీ సద్ద తీరిపోద్ది. దేవుడు నిన్నెంత దీవించి నెబుకద్నెజరు నిన్ను అంత ఆశీర్వదించాడు, కానీ నువ్వేం చేస్తున్నావు? ఆయనకి లొంగట్లేదు. 2వ అధ్యాయంలోనే దేవుడు నీకు తాను ఎవడో పరిచయం చేసుకున్నాడు,
కానీ నువ్వు లొంగలే. 3వ అధ్యాయంలో అగ్నిలోకి వెళ్ళిన వాళ్ళు నీ కళ్ళ ముందే బయటికి తీసుకొచ్చాడు ఈ దేవుడు, కానీ ఆ దేవుడికి నువ్వు లొంగట్లే. ఇప్పుడేమి గ్రీన్ టీ పట్టుకొని ఏమంటున్నావు? ఇది నా ఘనత, నా ప్రభావం, నేను చేశాను, నేను కట్టించాను, నా వల్ల జరిగింది, నేను నా. ఒరే, నువ్వు నాకు లొంగట్లేదు. నువ్వు మనిషి ఆకారంలో నా పశువురా. నా ప్రజల్ని నీ చేతికి అప్పగించాను, కానీ నువ్వేం చూపించలేదు నా ప్రజల మీద. కమాన్, చర్చ అంతా మాట్లాడాలి. యెషయా గ్రంథం 47వ అధ్యాయం చదివాం. ఏం చూపించలేదు నా ప్రజల మీద? కనికరం చూపించలే. నువ్వు మనిషి రూపంలో ఉన్నా. ఒకసారి ఒక ఫేమస్ లాయర్ తన ఛాంబర్ని ఓపెన్ చేసుకుంటున్నాడు. ఆ ఓపెనింగ్కి నన్ను పిలిచాడు. నాతో పాటు కొంతమంది ఎంపీలని, ఎమ్మెల్యేలని పిలిచాడు. అందరూ వచ్చారు. లాయర్ ఛాంబర్స్ ఓపెనింగ్ జరుగుతూ ఉంది. వరుణ ప్రార్థన చేయ వరుణ అన్నాడు. మొత్తం వాళ్ళందరూ ఉన్నారు. వాళ్ళు కూడా కళ్ళు మూసుకున్నారు ప్రార్థన అనగానే. ఐ డి నాట్ ఎక్స్పెక్ట్ దట్ యాక్చువల్గా. ఆ ఎంపీలు, ఎమ్మెల్యేలు అందరూ కళ్ళు మూసుకున్నారు. ప్రార్థన చేశాను. ప్రార్థన చేసిన తర్వాత కట్ చేయన్నాడు. కట్ చేశాను. నన్ను కట్ చేయమన్నాడు. నువ్వే కట్ చేయి, పాస్టర్ ఉన్నావు అన్నాడు. రేపని కట్ చేయి. లోపలికి వెళ్ళిపోయాం. ఈ ఎంపీలు, ఎమ్మెల్యేలు అందరూ వచ్చారు. లోపల కూర్చున్నాం ఒక టేబుల్ దగ్గర. ఒక ఎంపీ గారు ఆ లాయర్తో ఒక మంచి మాట అన్నాడు. నేను జీవితంలో ఇప్పటికీ మర్చిపోలేను. ఏమన్నాడంటే, ఇదిగో లాయరు, వాళ్ళిద్దరు క్లాస్మేట్స్ చిన్నప్పటి నుంచి, అందుకే అలాగ అన్నాడేమో. ఇదిగో లాయరు, నువ్వు క్రైస్తవుడివి. మీ బైబిల్లో కనికరం ఎక్కడ ఉంటుందో దేవుడు అక్కడ ఉంటాడు. గనుక నీ ఛాంబర్ దగ్గరికి వచ్చిన వాళ్ళందరికీ నువ్వు కనికరం చూపించు, నువ్వు గొప్ప లాయర్ అయిపోతావు అని చెప్పేసి వెళ్ళిపోయాడు. నేను అనుకున్నాను, నా అరగంట ప్రసంగం కన్నా ఈయన సింగిల్ పాయింట్ ఎలా ఉంది, సూపర్ డూపర్గా ఉందని నాకు అనిపించింది. ఎంతమంది ఒప్పుకుంటారు? నేను అరగంట సేపు వాకింగ్ చెప్పాను, కానీ ఒక యేసుని నమ్ముకున్న వ్యక్తి ఏమన్నాడంటే, అరే లాయర్, నువ్వు క్రైస్తవుడివి, నీ బైబిల్ ఏం చెప్తుంది? కనికరం చూపించినోడు దేవుడు ఉంటాడు రా. నువ్వు కనికరం చూపించు, నీ బిజినెస్ నీ ఛాంబర్స్ అన్ని కూడా దేవుడు దీవిస్తాడు అని చెప్పి వెళ్ళిపోయాడు. అండ్ ఐ ఫెల్ట్, నిజమే కదా. నెబుకద్నెజరు, నా ప్రజలు నీకు అప్పగించాను, కానీ నువ్వేం చూపించలే? వారిని కనికరించలే. మానవ రూపంలో ఉన్నావు, కానీ నువ్వెవరివి? పశువు. ముగించేస్తున్నాను నా ప్రసంగాన్ని. దేవుడు చాలా మంచోడండి, చాలా మంచోడు. ఎంత మంచోడంటే, నెబుకద్నెజర్ని పశువుగా మార్చిన తర్వాత, ఎందుకంటే మనిషిగా ఉండి పశువుగా ప్రవర్తించాడు. ఇప్పుడు దేవుడు ఏం చేశాడు? నిజంగానే వెరీ గుడ్, పశువుగా మార్చేశాడు. మొత్తం అని ఎంట్రుకలు, ఏమని ఈగలు అన్నీ వచ్చేసి ఇప్పుడు గడ్డి తింటా అందరి మధ్య తిరుగుతుంటే చిన్నపిల్లలు కూడా అమ్మో మమ్మీ భయం వేస్తుంది, మొత్తం అందరిని తీసుకెళ్ళి దాచి పాడి బెదుకని చూసి భయం వేసేస్తుంది అందరికి. కానీ దేవుడు ఒక కాలం నిర్ణయించాడు. నాకు ఆ మాట చాలా నచ్చింది. దయచేసి బైబిల్ ఉన్న వారందరూ దానియేలు గ్రంథం 4వ అధ్యాయంలోనే ఉందాం. ఇంకా ఆ మాట ఎంత బాగుందంటే, ఈ మెసేజ్ రెడీ అవుతున్నప్పుడు పరిశుద్ధాత్మ నేను స్తుతించకుండా ఉండలేకపోయాను. ఆ మాట ఏంటో తెలుసా? ఆ మాట 34వ వచనం మొదటి 4 అక్షరాలు. 34వ వచనం మొదటి 4 అక్షరాలు. 34వ వచనం మొదటి 4 అక్షరాలు. ఆ కాలము గడిచిన పిమ్మట. దేవునికి ఎవరైనా స్తోత్రం చెప్తారా? అంటే దేవుడు ఒక ఎండ్ టైం నిర్ణయించాడు. ఒక ఎండ్ టైం. నాకు తెలుసు మీ అందరికీ చాలా ఇంట్రెస్ట్గా ఉంది, చదివేస్తున్నారు ఆ తర్వాత ఏముందా అని. నేను ఆ తర్వాత వచ్చిన ఇప్పుడు చెప్పను, నన్ను చూడండి. దేవుడు ఒక ఎండ్ టైం నిర్ణయించాడు. ఆ ఎండ్ టైం ఏంటంటే, అరే నిన్ను పశువుగా మారుస్తున్నాను, కానీ దానికి కూడా ఒక కాలం నిర్ణయించాను రా బుజ్జే, దానికి కూడా ఒక టైం నిర్ణయించాను రా బుజ్జే. ఆ టైం అయిపోయాక నిన్ను మళ్ళీ నేను దర్శిస్తాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. నిన్ను నేను శిక్షిస్తాను, కానీ నేను నిన్ను మర్చిపోను. నిన్ను నేను సరిదిద్దుతాను, కానీ నేను నిన్ను మర్చిపోను. నిన్ను ఎలాగన్నా వంచుతాను, కానీ నేను నిన్ను వదలను. నిన్ను ఎలాగన్నా లొంగదీస్తాను, కానీ నేను నిన్ను వదిలే ప్రసక్తే లేదు. ఆ కాలము పడిచిన పిమ్మట అనే మాట దట్ టెల్స్ దేవుడు
నెబుకద్నెజరు శిక్షకి ఒక ఎండ్ నిర్ణయించాడు. ఇది సంతోషకరమైన వార్త కాదా చెప్పండి? కొన్నిసార్లు దేవుడు మనకేసే శిక్షలు, ఒరే వరుణు నిత్య జీవం వరకు ఈ శిక్ష అనుభవించాను అనుకో, నేను ఏమవుతాను? ఇదిగో బాసు, నిత్య జీవం దాకా ఎందుకు కానీ ఈ రాత్రికి ఏదో పంపించి నన్ను తీసుకెళ్ళిపో. ఎందుకంటే నిత్య జీవం దాకా ఎవడు అనిపిస్తాడు ఆ శిక్షని? కానీ దేవుడు ఏమన్నాడు? ఆ కాలము గడిచిన పిమ్మట, ఆ సీజన్ దాటిపోతుంది, ఆ క్రమశిక్షణ కాలం ముగుస్తుంది, ఆ శిక్షా కాలం ముగుస్తుంది, దేవుడు సరిదిద్దే కాలం ఒక రోజు వస్తుంది. ఆ దానికి దేవుడే ఫుల్ స్టాప్ కూడా పెడతాడు. ఎవరైనా ఆమేన్ చెప్తారా? ఎల్లకాలం దేవుడు శ్రమలో వదిలేడే, ఎల్లకాలం దేవుడు అవమానంలో వదిలేడే, ఎల్లకాలం దేవుడు శిక్షలో వదిలేడే, ఎల్లకాలం దేవుడు నీ చెయ్యి విడనాడే. పాపం పైన పరలోకంలో మికాయేలు గాబ్రియేలు ఏమనుకుంటున్నారంటే, దేవా 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 పాపం కింగ్లా బతికాడు దేవా, ఇప్పుడు జంతువు అయిపోయాడు, కొంచెం ఆలోచించి ఆ శిక్షా విధానం తగ్గించవచ్చు కదా ప్రభువా. దేవుడు అని అంటాడు, ఒరే గాబ్రియేలు నాకు తెలియదు అనుకుంటున్నావా? నాకు తెలియదు అనుకుంటున్నావా? వాడి శిక్షకి ఒక ముగింపు నేను నిర్ణయించాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ మాట నాకు ఎంత ధైర్యాన్ని ఇస్తుందో తెలుసా? దేవుని చేతిలో ఒకవేళ నీ గర్వం తగ్గకపోయినా, నీకు కనికరం అనే స్వభావం లేకుండా దేవుడు నువ్వు ఒకవేళ ఏదైనా శిక్షకు నిన్ను గురి చేస్తే, శుభవార్త ఏంటంటే ఆ శిక్షలో ఎల్లకాలం ఉండవు. దేవుడు దానికి ఒక కాలాన్ని నిర్ణయిస్తాడు, దానికి ఒక ముగింపు నిర్ణయిస్తాడు. ఆ ముగింపు లోపల నీకు తీసుకురావాల్సిన మార్పును దేవుడే తీసుకొస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆడు మారడండి బాబు, మేము అన్ని ప్రయత్నాలు చేసాం, ఆడు మారడండి. ఆడికి అన్ని చెప్పామండి, ఆడు మారడండి. దేవుని చేతిలో పడ్డాక దేవుడు ఏం చేస్తాడో మనం చూడాలి. దేవుని చేతిలో పడ్డాక దేవుడు ఏం చేస్తాడో మనం చూడాలి. నెబుకద్నెజరు మారడు అనుకున్నారు అందరూ. 2వ అధ్యాయంలో దేవుడు చూపించాడు, అయినా లొంగలే. 3వ అధ్యాయంలో అగ్నిలోకి వెళ్ళిపోయిన వాళ్ళు దేవుడు కాపాడాడు, అప్పుడు దేవుడికి లొంగలే. ఇక 4వ అధ్యాయంలో దేవుడు డిసైడ్ అయిపోయాడు, ఒరే నీకు నేను పాఠం నేర్పించు. ఈ ప్రసంగంలో కీలకమైన వచనానికి మనం వస్తున్నాం. నేను 3 సార్లు చెప్పాను, ఆ మాట అండర్లైన్ చేసుకోండి, ఆ మాట అండర్లైన్ చేసుకోండి, ఆ మాట అండర్లైన్ చేసుకోండి. ఏంటో తెలుసా ఆ మాట? చాలా చక్కటి మాట. 32వ వచనం, 4th లైన్. దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 32వ వచనం 4th లైన్. సర్వోన్నతుడగు దేవుడు మానవుల రాజ్యంపై అధికారి అయి ఉన్నాడని, తాను ఎవనికి దాన్ని అనుగ్రహింప నిశ్చయించునో వానికి అనుగ్రహించునని నీవు తెలుసుకొను వరకు 7 సంవత్సరాలు ఇలాగు జరుగును. దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వు తెలుసుకునేదాకా నువ్వు జంతువులాగే ఉంటావురా. నువ్వు మనిషిగా నేను చేస్తే నువ్వు పశువుగా ప్రవర్తించావు. గంటలేని ఇప్పుడు ఏం చేశాను? నిన్ను పశువుగా ప్రవర్తించాను, ఆ పశువుగా మారేలా చేశాను. ఆ పశువుగా ఉన్న స్థితిలో నువ్వు ఇప్పుడు ఏం తెలుసుకోవాలి? సర్వోన్నతమైన దేవుడు గొప్పవాడు అని నువ్వు ఆయన తెలుసుకునేదాకా ఈ శిక్ష నీ జీవితం మీద రన్ అవుతూనే ఉంటది. అమ్మలారా, అయ్యలారా, నా వర్తమానం పూర్తయిపోయింది వేళ. నీ జీవితంలో నువ్వు అనుభవించే పరిస్థితులు ఏ శిక్షా ఫలం వల్ల వచ్చాయో ఆలోచించు. నీ జీవితంలో నువ్వు అనుభవిస్తున్న పరిస్థితులు ఏ విషయాల్లో నువ్వు మారకపోవడం వల్ల నిన్ను మార్చడానికి దేవుడు ఆ పరిస్థితులు పెట్టాడేమో ఆలోచించు. నీ జీవితంలో నువ్వు అనుభవిస్తున్న పరిస్థితులు ఏ బుద్ధుల్లో నువ్వు ఇంకా సరిదిద్దబడలేదేమో, నీ స్వభావం, నీ మనస్తత్వం ఇంకా మారలేదేమో. గనుక దేవుడు నిన్ను అబ్బెబ్బెబ్బే ఈయన మారట్లేడు, ఈయన మిక్సీలో వేసి శుభ్రంగా గ్రైండర్స్ తిప్పేయాలని దేవుడు డిసైడ్ అయ్యి నిన్ను బాగా అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు తిప్పేస్తున్నాడేమో. నీలో మార్పును దేవుడు తీసుకురావడానికి ఆ పరిస్థితిని అనుమతించాడు. ఎవరైనా దేవునికి స్తోత్రం చెప్తారా? హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు తెలుసుకొను వరకు 7 సంవత్సరాలు ఎలా జరుగుతాయి? వచ్చే ఆదివారం దీని కంటిన్యూషన్ నెబుకద్నెజర్లో వచ్చిన మారు మనసు గురించి నేను మాట్లాడతాను. ప్రభు నన్ను ఇప్పటికే సిద్ధపరిచాడు. ఈ వారం చెప్తా అనుకున్నాను కానీ సమయం లేదు.
దీని కంటిన్యూషన్. నెబుకద్నెజర్లో వచ్చిన మారు మనసు బైబిల్లో ఎవ్వడూ చేయలేని గొప్ప ప్రసంగాన్ని నెబుకద్నెజర్ చేశాడు. దాన్ని వచ్చే ఆదివారం మనం వినాలి. ఎవ్వరూ మిస్ అవ్వద్దు. బికాస్ యూ విల్ హియర్ ద గాస్పల్ ఆఫ్ నెబుకద్నెజర్. యేసు సువార్త కాదు, ఎవరి సువార్త? నెబుకద్నెజర్ గారు చెప్పిన సువార్త. ఆయన సువార్త చెప్పడం ఏంటంటే అని మీరు అనుకుంటున్నారేమో. దేవుడు ఇరిసేశాడు. ఏమి ఇరిసాడు? కొమ్ములు ఇరిసేశాడు, గర్వాన్ని అణిచేశాడు, మిక్సీలో వేసి చెదగొట్టేశాడు, వీపి దంచేశాడు. ఇప్పుడు ఆయన బైబిల్ పట్టుకొని దేవుడు నిజమైన వాడు అని ఎలా సువార్త చెప్పాడో వచ్చే ఆదివారం మనం వినాలి. ఈ పూట మానవ రూపంలో ఉండి పశువు మనస్తత్వంతో కానీ ఎవరైనా ఉంటే ప్రభు సన్నిధిలో మనం ప్రార్థన చేయాలి. అలాంటి బుద్ధి నాలో చంపే ప్రభువా. తలలు వంచండి, కండ్లు మూసుకోనండి, ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. అమ్మా, అయ్యా, తలలు వంచుదాం, కండ్లు మూసుకుందాం. ఎస్, వెరీ గుడ్. మీలో కొంతమంది నేను చెప్పకుండానే మోకరిస్తున్నారు. చాలా మంచి అలవాటమ్మా. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. దేవుడు మీ ప్రార్థన ఆలకిస్తాడు. దేవుని దగ్గర తగ్గించుకున్న వాళ్ళని ఎప్పుడూ దేవుడు విడిచిపెట్టాడు తల్లి. గాడ్ విల్ హ్యాండిల్ యూ. మీలో కొంతమంది లేచి నిలబడాలి. చాలా సంతోషం. వెరీ గుడ్. ప్రార్థన చేద్దామమ్మా, ప్రార్థన చేద్దాం. మానవ రూపంలో ఉన్న నెబుకద్నెజరు దేవుణ్ణి మరిచి గర్వానికి అవకాశం ఇచ్చి ఎంత గొప్ప పాపాన్ని మూటగట్టుకున్నాడో. జాగ్రత్తమ్మా. ఈ రోజు నువ్వు కలిగి ఉన్న ఇల్లు, సంపాదించిన ఆస్తి, చేస్తున్న ఉద్యోగాలు, వ్యాపారాలు, ఇవన్నీ దేవుడు నీకు పెట్టిన భిక్షని మర్చిపోకమ్మా. కళ్ళు నెత్తికెక్కి మాట్లాడద్దు తల్లి. అయ్యా, మనస్సులో అనుకున్నాడంతే నా బలము, నా ఘనత అని. దేవుడు వెంటనే శిక్షను పంపించాడు. నీ ఊహల్లో, నీ మాటల్లో, నీ అంతరంగంలో గర్వానికి తావు లేకుండా యేసయ్యా అది నాలో సమాధి చేసేయి అని నువ్వు ప్రార్థన చేయగలవా? నా ప్రజలు నీకు అప్పగించాను, నువ్వు కనికరం చూపించలేదు. యేసయ్యా, కనికరం నా స్వభావంగా చేయి ప్రభువా అని ప్రార్థన చేయగలమా? బాధ్యతలు ఎవరి మీద వదిలేసి నువ్వు హ్యాపీగా పడుకుంటున్నావా? మనిషి రూపంలో ఉన్నావు, పశువు మనస్సు నీది. క్షమించమని అడగలేవా దేవుణ్ణి? నీకు మేలు చేసిన వాళ్ళకి నువ్వు కీడు చేయాలనుకుంటున్నావా? మనిషి రూపంలోనే ఉన్నావు, కానీ పశువు నువ్వు. దేవుడిచ్చిన ఆస్తిని, దేవుడిచ్చిన ఐశ్వర్యాన్ని, దేవుణ్ణి మహిమపరచకుండా నీ ఘనత చెప్పుకోవాలనుకుంటున్నావా? మనిషి రూపంలో ఉన్నావు, పశువు నువ్వు. నాకు పేరు రావాలి, నాకు పేరు నిలబెట్టాలి, నా పేరు అందరికీ తెలియాలనుకుంటున్నావా? చిచ్చి చిచ్చి చిచ్చి, నీ పేరు కాదయ్యా ప్రపంచానికి తెలియాల్సింది, దేవుడి పేరు తెలియాలి. నాకు పేరు ఉంటదే, నా పేరు రాలేదే అని బాధపడుతున్నావా? నువ్వు మనిషి రూపంలో ఉన్న పశువు. ఎవరు చేస్తే ఏంటి, దేవుని పని జరుగుతుంది. ఎవరు చేస్తే ఏంటి, దేవునికి ఘనత కలుగుతుంది. ఎవరు చేస్తే ఏంటి, ప్రభువుకి మహిమ కలుగుతుంది అని ప్రభువుని మహిమపరచలేకపోతున్నావా? నెబుకద్నెజరు కూడా అదే చేశాడు. దేవాలయపు మెట్లు ఎక్కొచ్చిన నువ్వు ఈ దేవాలయం నుంచి బయటికి వెళ్ళినప్పుడు నీ గర్వపు మాటల్ని సమాధి చేసి దేవుని దగ్గర సాగిలపడి వినయంతో ఆయన దగ్గర వేడుకుంటావా తల్లి? ఒకవేళ దేవుడు నీ గర్వానికి తగ్గ శిక్ష వేస్తే గుర్తుపెట్టుకో, నువ్వు మారేదాకా దేవుడు ఎదురు చూస్తాడు. ఒక రోజు నిన్ను దేవుడు విడిపిస్తాడు. దయామయుడైన తండ్రి, ఎంతో మంది ప్రార్థనలో దీన మనసుతో మోకరించిన వారు ఉన్నారు. మోకరించడానికి శరీరం సహకరించకపోయినా నిలబడి ప్రార్థనలో ఏకీపించిన వారు ఉన్నారు. అందరూ నీ సన్నిధిలో కూర్చుని ఉన్నారు. పరమ తండ్రి, ఈరోజు ఎవరి మనసు ఏ స్థితిలో ఉందో, ఎవరు పైకి మనిషిగా ఉండి పశువుగా ప్రవర్తిస్తున్నారు, వారందరిని వెరిగిన దేవుడు. పైకి మానవ రూపంలో ఉండి పశువుగా ప్రవర్తించిన
ఆ నెబుకద్నెజరుని నువ్వు శాశ్వతంగా పశువుగా మార్చాలనుకోలేదు, కానీ శిక్షించి సరిదిద్దాలనుకున్నావు. దైవ ప్రజలను వీరందరిలో, మా అందరిలో ఏ ఏ విషయాల్లో మేము మారాలో మమ్మల్ని సరిదిద్దండి, సరిచేయండి. నీ తీర్మానాలు ఎంత గొప్పవో నేను తెలుసుకునేంత వరకు మమ్మల్ని సరిదిద్దండి, సరిచేయండి. మనిషిగా ఉన్న మేము మనిషిగా ప్రవర్తించడం మాకు నేర్పించండి, మనిషిగా వ్యవహరించడం నేర్పించండి, మనిషిగా పక్కవారిని గౌరవించడం నేర్పించండి. మనిషిగా ప్రభు నీ గుణలక్షణాలను సంతరించుకోవడానికి సహాయం చేయండి. ఈ వర్తమానాన్ని బట్టి నేను స్తుతిస్తూ, ఒకవేళ ఈ సంఘంలో ఎవరైనా అలాంటి పశువుల మనస్తత్వంలో నలిగిపోతున్న వారు ఎవరైనా ఉంటే వారిని యేసు నామములో వాళ్ళ దుఃఖ దినాలు సమాప్తం చేయమని ప్రార్థిస్తున్నాను నాయన. ఎవరి చేతిలో వాళ్ళు బాధలు అనుభవిస్తున్నారో, ఎవరి చేతిలో వాళ్ళు కష్టాలు పడుతున్నారో, ఎవరి చేతిలో వాళ్ళు అవమానాలు ఎదుర్కొంటున్నారో, ఏ మనుషులు ఏ కుటుంబాల మధ్య వాళ్ళు నిందన భరిస్తూ నీ వైపు కన్నీటి సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఎదురు చూస్తున్నారు, అట్టి వారందరినీ విడిపించండి. నీ దయా, నీ జాలి, నీ కనికరం అనే ఆస్తి ఈరోజు మనస్ఫూర్తిగా ప్రార్థనలో ఏకీభించిన ప్రతి ఒక్కరికి దయచేసి ప్రేమతో ప్రతి ఒక్కరిలో పరివర్తన తీసుకొని రమ్మని అన్ని నామముల కన్నా పైనామమైన యేసు నామములో ఈ మనవులన్నీ సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ సార్. అందరము లేచి నిలబడినట్లయితే ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకం నుండి 386వ పాట పాడి దేవుని ఆశీర్వాదములతో దేవుడు మనకిచ్చిన గుణములకు సమాధానముతో వెళ్దాం. ఆశీర్వాదంబుల్ మామీగా వర్షింపచేయుమీసా ఆశతో నమ్మియున్నాము నీ సత్య వాగ్దానము ఈ మహిమీగా కుమ్మరించుము దేవా బ్రహ్మాండ ప్రేమ వర్షంబు కుమ్మరించుము దేవా ఈనాడే వర్షింపుమీసా నీ నిండు దీవెనలా నీ నామమందున వేడి సన్నుతి ప్రార్థింతుము ఈ మహిమీగా కుమ్మరించుము దేవా బ్రహ్మాండ ప్రేమ వర్షంబు కుమ్మరించుము దేవా. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు మన రక్షకుడు మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కృపయు పరిశుద్ధాత్మ యొక్క ఆదరణ అన్యోన్య సహవాసమైన సన్నిధి ఆరాధనలో పాలు పంపులు పంచుకుని మనకెల్లరికూ మన కుటుంబములకు మన సంఘమును ప్రేమించి ఉపకరణ రూపంలో స్పాన్సర్ చేసిన కుటుంబాలకు వారి ఉద్యోగములు బిడ్డల చదువులకు జరగబోయే ఆరాధన కార్యక్రమాలకు దేవుని సన్నిధి సమాధానము సదాకాలము తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్.